ఇండియా ఫస్ట్ క్రికెట్ వరల్డ్ కప్ 1983లో గెలిచిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఆ గెలుపు ఇండియాకు మాత్రం చాలా ప్రత్యేకం. ఎందుకంటే 1975, 1979లో ఛాంపియన్స్ గా ఉన్న స్ట్రాంగెస్ట్ టీం అయిన వెస్టిండీస్ వరుసగా 2 సార్లు ఛాంపియన్ గా నిలిచి క్రికెట్ లో బెస్ట్ గా ఉంది. 1983లో ఇండియన్ క్రికెట్ టీం ను అందరూ చాలా తక్కువ అంచనా వేశారు. కానీ ఇండియన్ టీం మాత్రం అలాంటివి ఏమీ పట్టించుకోకుండా ఛాంపియన్ గా నిలిచి చూపించింది. అది కూడా వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ టీమ్ గా ఉన్న వెస్టిండీస్ తో. ఫైనల్ మ్యాచ్ యునైటెడ్ కింగ్డమ్ లార్డ్స్ లో 25 జూన్ 1983లో జరిగింది. వెస్టిండీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మ్యాచ్ మొత్తం 60 ఓవర్లుగా ఉండేది. అయితే మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 52 ఓవర్లలో కేవలం 183 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇందులో వెస్టిండీస్ వేసిన ఎక్స్ట్రాలు 20 ఉన్నాయి. కృష్ణమాచారి శ్రీకాంత్ గారు 38 పరుగులు, అమర్నాథ్ గారు 26 పరుగులు, సందీప్ పాటిల్ గారు 27 పరుగులు చేశారు. ఇంకేముంది, వెస్టిండీస్ టీము 184 పరుగులు ఈజీగా చేసేస్తారని అనుకున్నారు. తీరా చూస్తే 52 ఓవర్లలో 140 పరుగులు మాత్రమే చేసి వెస్టిండీస్ ఆల్అౌట్ అయిపోయింది. మదన్ లాల్ గారు 3 వికెట్లు, అమర్నాథ్ గారు 3 వికెట్లు తీసుకొని మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశారు. చాలా మంది ఆ సమయంలో ఇండియా ఓడిపోతుంది అనుకున్నారు. కానీ కెప్టెన్ కపిల్ దేవ్ మాత్రం అందరూ తప్పని నిరూపించి 1983లో ఇండియాను ఛాంపియన్ గా నిలిచి ఒక కొత్త రికార్డును సృష్టించారు.